సో మీరు టీచర్స్ పోస్ట్ డిఎస్సి ద్వారా మీరు ఫిల్ చేశారంటున్నారు మీ ప్రభుత్వంలో, కానీ మీరు ఇంతవరకు మీరు ఏ పోస్ట్ ఫిల్ చేయాల. 2019కి ముందు మీరు హామీ ఇచ్చారు ప్రతి నిరుద్యోగ యువతకి 2,30,000 పోస్టులు మేము వచ్చిన తర్వాత భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క నిరుద్యోగ యువతిని చిత్రహింసలు గురి చేశారు, వాళ్ళ మీద అనేక కేసులు పెట్టారు. మేము ఆ రోజు హామీ ఇచ్చాం, మేము ఆ రోజు పోరాటంలో పాల్గొన్నాం. మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం. మేము వచ్చిన వెంటనే కానిస్టేబుల్ పోస్ట్ భర్తీ చేస్తాం. అదేవిధంగా 16,000 పోస్టులు డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించి 145 days లో 145 రోజుల్లోనే పారదర్శకంగా నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈ రోజు టీచర్స్ మెగా డిఎస్సి నిరుద్యోగులందరూ సంతోషంగా ఉన్నారు. టీడీపీ గవర్నమెంట్ 3 సార్లు వచ్చింది, గవర్నమెంట్ లో 94 నుంచి ఇప్పుడు దాకా 3 సార్లు 1,96,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఏకైక గవర్నమెంట్ మొత్తం ఇండియా భారతదేశంలోనే. సుమారు 2 లక్షల పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. లోకేష్ బాబు గారు చెప్పినట్టు ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తున్నారు, గ్రూప్స్ నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ పోస్ట్ కానీ గవర్నమెంట్ కి సంబంధించిన ఏ ఖాళీ పోస్టులు ఉందో అన్ని పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలైంది, మేము చాలా విధంగా భర్తీ చేశాం. ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా భర్తీ చేస్తాం. జీవితంలో మొత్తం నేర్పించేది ఉపాధ్యాయులే. అట్లాంటి ఉపాధ్యాయులను మీరేం చేశారు, కోవిడ్ సమయంలో వైన్ షాపుల దగ్గర కాపలాగేశారు. అదే కాకుండా బాత్రూమ్ దగ్గర పోయి క్లీన్ చేయమని ఫోటోలు పెట్టారు. పని మనుషులు రాకపోతే వీళ్ళ చేత ఉపాధ్యాయుల చేతే బాత్రూమ్స్ క్లీన్ చేయించారు. ఒకవేళ వాళ్ళు ఫోటోస్ పెట్టకపోతే ఇమీడియట్ గా ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నారని ఉపాధ్యాయులు వాళ్ళ గళాన్ని విజయవాడలో ముట్టడికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేశారు, ఉపాధ్యాయుల మీద కేసులు పెట్టారు, ఉపాధ్యాయులు బైండ్ ఓవర్ చేశారు. టీచర్స్ మీద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎలక్షన్స్ లో ఉపాధ్యాయుల్ని ఎలక్షన్ డ్యూటీకి రాకుండా మీరు షోకాజ్ హైకోర్టు ద్వారా కానీ మీరు పోలీస్ ద్వారా మీ గవర్నమెంట్ ద్వారా ఇప్పించారు. ఉపాధ్యాయులంతా మీకు తగిన బుద్ధి చెప్పి ఈ రోజు ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు అందరూ తెలుగుదేశం పార్టీ చుట్టే ఉన్నారు. నాయకులు దొంగ డిసిషన్లు చేస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత మీకుందా? అసలు నిరుద్యోగ యువత గురించి, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈ రోజు దీక్ష చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు. కొంచెం మన చిత్తశుద్ధి ఉందా? ఆ రోజు మీరు ప్రశ్నించలేదు. ఈ రోజు మేము యువతకు ఉన్నాము, మేము విద్యార్థుల లోకానికి ఉన్నామంటున్నారు. ఒకసారి ఆలోచించుకుంటే రానున్న 29 ఎలక్షన్లు కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడన్నా మారండి, మారకపోతే ఖచ్చితంగా రాజకీయ శూన్యం మీరు ఖచ్చితంగా తెలుసుకుపోతారని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని హెచ్చరిస్తున్నాను.